నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము. మే 13. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, నీకే స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, గడిచిన కాలమంతా కాచి కాపాడి మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినం వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి. ప్రార్థనలో మీరు తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మొదటి దినవృత్తాంతములు 6-7 అధ్యాయములు. 6వ అధ్యాయము. లేవి కుమారులు గెర్షోను, కహాతు, మెరారి. కహాతు కుమారులు అమ్రాము, ఇస్వారు, హెబ్రోను, ఉజ్జీయేలు. అమ్రాము కుమారులు అహరోను, మోషే కుమార్తె మిర్యాము. అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. ఎలియాజరు ఫినెహాసును కనెను. ఫినెహాసు అబీషువను కనెను. అబీషువ బుక్కీని కనెను. బుక్కీ ఉజ్జీని కనెను. ఉజ్జీ జెరహ్యను కనెను. జెరహ్య మెరాయోతును కనెను. మెరాయోతు అమర్యాను కనెను. అమర్యా అహీటూబును కనెను. అహీటూబు సాదోకును కనెను. సాదోకు అహీమయస్సును కనెను. అహీమయస్సు అజర్యాను కనెను. అజర్యా యోహానానును కనెను. యోహానాను అజర్యాను కనెను. ఇతడు సొలొమోను యెరూషలేములో కట్టించిన మందిరమందు యాజకత్వము జరిగించినవాడు. అజర్యా అమర్యాను కనెను. అమర్యా అహీటూబును కనెను. అహీటూబు సాదోకును కనెను. సాదోకు షల్లూమును కనెను. షల్లూము హిల్కియాను కనెను. హిల్కియా అజర్యాను కనెను. అజర్యా సెరాయాను కనెను. సెరాయా యెహోజాదాకును కనెను. యెహోవా నెబుకద్నెజరు ద్వారా యూదావారిని యెరూషలేము వారిని చెర తీసుకుని పోయినప్పుడు ఈ యెహోజాదాకు చెరలోనికి పోయెను. లేవి కుమారులు గెర్షోను, కహాతు, మెరారి. గెర్షోను కుమారుల పేర్లు లిబ్ని, షిమి. కహాతు కుమారులు అమ్రాము, ఇస్వారు, హెబ్రోను, ఉజ్జీయేలు. మెరారి కుమారులు మహలి, మూషి. వారి పితరుల వరసలను బట్టి లేవీల కుటుంబములు ఏవనగా గెర్షోను కుమారుడు లిబ్ని. లిబ్ని కుమారుడు యహాతు. యహాతు కుమారుడు జిమ్మా. జిమ్మా కుమారుడు యోవాహు. యోవాహు కుమారుడు ఇద్దో. ఇద్దో కుమారుడు జెరాహు. జెరాహు కుమారుడు ఎయితిరయి. కహాతు కుమారులలో ఒకడు అమీనాదాబు. వీని కుమారుడు కోరాహు. కోరాహు కుమారుడు అస్సీరు. అస్సీరు కుమారుడు ఎల్కానా. ఎల్కానా కుమారుడు ఎబ్యాసాపు. ఎబ్యాసాపు కుమారుడు అస్సీరు. అస్సీరు కుమారుడు తాహాతు. తాహాతు కుమారుడు ఊరియేలు. ఊరియేలు కుమారుడు ఉజ్జియా. ఉజ్జియా కుమారుడు షావూలు. ఎల్కానా కుమారులు అమాషై, అహీమోతు. ఎల్కానా కుమారులలో ఒకడు జోపై. జోపై కుమారుడు నహాతు. నహాతు కుమారుడు ఏలియాబు. ఏలియాబు కుమారుడు యెరోహాము. యెరోహాము కుమారుడు ఎల్కానా. సమూయేలు కుమారులు జ్యేష్ఠుడగు వష్నీయు, అబీయాయు. మెరారి కుమారులలో ఒకడు మహలి. మహలి కుమారుడు లిబ్ని. లిబ్ని కుమారుడు షిమి. షిమై కుమారుడు ఉజ్జా. ఉజ్జా కుమారుడు షిమ్యా. షిమ్యా కుమారుడు హగ్గీయా. హగ్గీయా కుమారుడు అషాయా. నిబంధన మందసమునకు స్థలము ఏర్పాటైన తర్వాత యెహోవా మందిరమందు సంగీత సేవ కొరకు దావీదు నియమించిన వారు వీరే. సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరమును కట్టించు వరకు వీరు సమాజపు గుడారం యొక్క ముంగిట సంగీత సేవను ఆచరించుచుండిరి. వారు వంతుల చొప్పున తమ పని చూచుకొనుచుండిరి. ఈ ప్రకారము తమ కుమారులతో కలిసి కనిపెట్టుచున్న వారెవరనగా కహాతీయుల కుమారులలో గాయకుడగు హేమాను. ఇతడు సమూయేలు కుమారుడగు యోవేలునకు పుట్టినవాడు. సమూయేలు ఎల్కానాకు పుట్టెను. ఎల్కానా యెరోహామునకు పుట్టెను. యెరోహాము ఎలీయేలునకు పుట్టెను. ఎలీయేలు తోయాహునకు పుట్టెను. తోయాహు సూపునకు పుట్టెను. సూపు ఎల్కానాకు పుట్టెను. ఎల్కానా మహాతునకు పుట్టెను. మహాతు అమాషైకి పుట్టెను. అమాషై ఎల్కానాకు పుట్టెను. ఎల్కానా యోవేలునకు పుట్టెను.
యోవేలు అజర్యాకు పుట్టెను. అజర్యా జెఫన్యాకు పుట్టెను. జెఫన్యా తాహాతునకు పుట్టెను. తాహాతు అసీరునకు పుట్టెను. అస్సీరు ఎబ్యాసాపునకు పుట్టెను. ఎబ్యాసాపు కోరాహునకు పుట్టెను. కోరాహు ఇస్సారునకు పుట్టెను. ఇస్వారు కహాతునకు పుట్టెను. కహాతు లేవీకి పుట్టెను. లేవి ఇశ్రాయేలునకు పుట్టెను. హేమాను సహోదరుడైన ఆసాపు ఇతని కుడి ప్రక్కన నిలిచేవాడు. ఈ ఆసాపు బెరక్యా కుమారుడు. బెరక్యా షిమ్యా కుమారుడు. షిమ్యా మికాయేలు కుమారుడు. మికాయేలు బయాషయా కుమారుడు. బయాషయా మల్కియా కుమారుడు. మల్కియా ఎత్నీ కుమారుడు. ఎత్నీ జెరాహు కుమారుడు. జెరాహు అదాయా కుమారుడు. అదాయా ఏతాను కుమారుడు. ఏతాను జిమ్మా కుమారుడు. జిమ్మా షిమీ కుమారుడు. షిమీ యహాతు కుమారుడు. యహాతు గెర్షోను కుమారుడు. గెర్షోను లేవి కుమారుడు. మెరారీయులు ఎడమ ప్రక్కను నిలిచేవారు. వారిలో ఏతాను కిషీ కుమారుడు. కిషీ అబ్దీ కుమారుడు. అబ్దీష్ మల్లూకు కుమారుడు. మల్లూకు హషబ్యా కుమారుడు. హషబ్యా అమజ్యా కుమారుడు. అమజ్యా హిల్కియా కుమారుడు. హిల్కియా అవీజు కుమారుడు. అవీజు బానీ కుమారుడు. బానీ షమేరు కుమారుడు. షమేరు మహలీ కుమారుడు. మహలీ మూషీ కుమారుడు. మూషీ మెరారీ కుమారుడు. మెరారీ లేవీ కుమారుడు. వీరి సహోదరులైన లేవీలు దేవుని మందిర స్థలముతో సంబంధించిన సకలమైన పనులకు నిర్ణయింపబడిరి. అయితే అహరోనును అతని సంతతి వారును దహన బలిపీఠం మీదను ధూపపీఠము మీదను ధూపము వేచు అతి పరిశుద్ధ స్థలపు పనినంతటిని జరుపుచుండవలననియు దేవుని సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన అంతటి చొప్పున ఇశ్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుచుండవలననియు వారికి నిర్ణయమాయెను. అహరోను కుమారులలో ఎలియాజరు అను ఒకడుండెను. వీని కుమారుడు ఫినెహాసు. ఫినెహాసు కుమారుడు అబీషువ. అబీషువ కుమారుడు బుక్కీ. బుక్కీ కుమారుడు ఉజ్జీ. ఉజ్జీ కుమారుడు జెరహ్యా. జెరహ్యా కుమారుడు మెరాయోతు. మెరాయోతు కుమారుడు అమర్యా. అమర్యా కుమారుడు అహీటూబు. అహీటూబు కుమారుడు సాదోకు. సాదోకు కుమారుడు అహీమయస్సు. అహరోను సంతతి వారగు కహాతీయులు వంతువారు. వారి కుటుంబముల పొలిమేరల్లో వారు విడిసిన తావులవ్వను బట్టి వారికి ఏర్పడిన నివాస స్థలములు ఇవి. యూదా దేశంలోని హెబ్రోనును దాని చుట్టూనున్న ఉపగ్రామములను వారికి అప్పగింపబడిన. అయితే ఆ పట్టణపు పొలములను దాని గ్రామములను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఇయ్యబడెను. అహరోను సంతతి వారికి వచ్చిన పట్టణములు ఏవనగా ఆశ్రయ పట్టణమైన హెబ్రోను, లిబ్నా దాని గ్రామములు, ఎత్తీరు, ఎస్టేమో దాని గ్రామములు, హీలేను దాని గ్రామములు, దెబీరు దాని గ్రామములు, ఆషాను దాని గ్రామములు, బెత్షెమెషు దాని గ్రామములు, మరియు బెన్యామీను గోత్రస్థానములోని గెబా దాని గ్రామములు, అలేమోతు దాని గ్రామములు, అనాతోతు దాని గ్రామములు. వీరి వంశములకు కలిగిన పట్టణములన్నీ 13. కహాతు గోత్రీయులలో శేషించిన వారికి ఎఫ్రాయిము గోత్రస్థానములో నుండి, దాను అర్ధగోత్రపు స్థానములో నుండి, మనష్షే అర్ధగోత్రపు స్థానములో నుండి చీటీ చేత 10 పట్టణములు ఇయ్యబడెను. గెర్షోను సంతతి వారికి వారి వంశముల చొప్పున ఇస్సాకారు గోత్రస్థానములలో నుండి, ఆషేరు గోత్రస్థానములలో నుండి, నఫ్తాలి గోత్రస్థానములలో నుండి, బాషాను నందుండు మనష్షే గోత్రస్థానములో నుండి 13 పట్టణములు ఇయ్యబడెను. మెరారీయులకు వారి వంశముల చొప్పున రూబేను గోత్రస్థానములో నుండి, గాదు గోత్రస్థానములో నుండి, జెబూలూను గోత్రస్థానములో నుండి చీటీ చేత 12 పట్టణములు ఇయ్యబడెను. ఈ ప్రకారముగా ఇశ్రాయేలీలు లేవీయులకు ఈ పట్టణములను వాటి గ్రామములను ఇచ్చిరి. వారు చీటీ వేసి యూదా వారి గోత్రస్థానములో నుండి, షిమ్యోనీయుల గోత్రస్థానములో నుండి, బెన్యామీనీయుల గోత్రస్థానములో నుండి పేరు పేరుగా చెప్పబడిన ఆ పట్టణములను వచ్చిరి. కహాతీయులలో కొందరికి ఎఫ్రాయిము గోత్రములో పొలిమేర పట్టణములు కలిగి ఉండెను. ఆశ్రయ పట్టణములను ఎఫ్రాయిము పట్టణములోని పర్వతములోని షెకెమును దాని గ్రామములను, గెజెరును దాని గ్రామములను, యొక్మెయామును దాని గ్రామములను, బేత్ హోరోనును దాని గ్రామములను, అయ్యాలోనును దాని గ్రామములను, గత్రిమ్మోనును దాని గ్రామములను వారికి ఇయ్యబడెను. మరియు మనష్షే అర్ధగోత్ర స్థానములో నుండి ఆనేరును దాని గ్రామములను, బిలియామును దాని గ్రామములను కహాతీయులకు ఇచ్చిరి. మరియు గెర్షోనీయులను మనష్షే అర్ధగోత్ర వంశస్థానములో నుండి బాషాను నందరి, గోలాను దాని గ్రామములను, అష్తారోతు దాని గ్రామములను, ఇస్సాకారు గోత్రస్థానములో నుండి కెదెషు దాని గ్రామములు, దాబెరతు దాని గ్రామములు, రామోతు దాని గ్రామములు, ఆనేము దాని గ్రామములు, ఆషేరు గోత్రస్థానములో నుండి మాషాలు దాని గ్రామములు, అబ్దోను దాని గ్రామములు, హుక్కోకు దాని గ్రామములు, రెహోబు దాని గ్రామములు, నఫ్తాలి గోత్రస్థానములో నుండి గలిలయలో ఉన్న కేదేషు దాని గ్రామములు,
హమ్మోను దాని గ్రామములు, కిర్యాతాయిము దాని గ్రామములు ఇవ్వబడెను. మరియు మెరారీయులలో శేషించిన వారికి జెబూలూను గోత్రస్థానములో నుండి రిమ్మోను దాని గ్రామములు, తాబోరు దాని గ్రామములు, యెరికోకు ఆవల యోర్దానునకు తూర్పుగా ఉండు రూబేను గోత్రస్థానములో నుండి అరణ్యములోని బేసేరు దాని గ్రామములు, యహాజాయు దాని గ్రామములు, కేదేమోతు దాని గ్రామములు, మేఫాతు దాని గ్రామములు, గాదు గోత్రస్థానములో నుండి గిలాదు యందలి రామోతు దాని గ్రామములు, మహానయీము దాని గ్రామములు, హెష్బోను దాని గ్రామములు, యాజేరు దాని గ్రామములు ఇయ్యబడెను. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము. ఇస్సాకారు కుమారులు 4. వారు తోలా, పువ్వా, యాషూబు, షిమ్రోను అనువారు. తోలా కుమారులు ఉజ్జీ, రెఫాయ, ఏరీయేలు, ఇహ్మయి, ఇబ్సాము, షెమూయేలు. తోలాకు పుట్టిన వీరు తమ పితరుల ఇండ్లకు పెద్దలు. వీరు తమ తరములలో పరాక్రమశాలులై ఉండిరి. దావీదు దినములలో వీరి సంఖ్య 22,600. ఉజ్జీ కుమారుల్లో ఒకరు ఇజ్రాహయా కుమారులు మికాయేలు, ఒబజ్జా, యోవేలు, ఇష్షియా. వీరు 5 పెద్దలై ఉండిరి. వారికి బహుమంది భార్యలను పిల్లలను కలిగి ఉండుట చేత వారి పితరుల ఇండ్ల లెక్కను వారి వంశములలో సేనకు చేరిన వారు 36,000 మంది ఉండిరి. మరియు ఇస్సాకారు వంశములన్నిటిలో వారి సహోదరులైన పరాక్రమశాలులందరూ తమ వంశావళుల చొప్పున 87,000 మంది ఉండిరి. బెన్యామీను కుమారులు 3, బెలా, బేకెరు, ఎదీయా, ఏవేలు. బెలా కుమారులు 5, ఎస్బోను, ఉజ్జీ, ఉజ్జీయేలు, యెరీమోతు, ఈరి. వీరు తమ పితరుల ఇండ్లకు పెద్దలు, పరాక్రమశాలులు. వీరి వంశములో చేరిన వారు 22,034. బేకరు కుమారులు జెమీరా, యావాషు, ఎలియేజరు, ఎల్యోయేనై, ఒమి, యెరీమోతు, అబియా, అనాతోతు, అలామేతు. వీరందరూ బేకరు కుమారులు. వీరు తమ పితరుల ఇండ్లకు పెద్దలు, పరాక్రమశాలులు. వీరందరూ 20,200. ఎదీయావేలు కుమారులలో ఒకడు బిల్వాను కుమారులు యూషు, బెన్యామీను, యెహూదు, కెనయ, నాజేతాను, తర్షీషు, అహీషాహారు. ఏదీయావేలు కుమారులైన వీరందరూ తమ పితరుల ఇండ్లకు పెద్దలు. వీరిలో యుద్ధమునకు పోతగిన పరాక్రమశాలులు 15,200 మంది ఉండిరి. షుప్పీము, హుప్పీము, ఈరు కుమారులు. ఆహేరు కుమారుల్లో హూషీము అను ఒకడుండెను. నఫ్తాలీయులు బిల్వాకు పుట్టిన యహసాయేలు, గూనీ, ఏసెరు, షిల్లేము. మనష్షే కుమారుల్లో అస్రీయేలు అను ఒకడుండెను. సిరియా దేశస్థురాలైన ఉపపత్ని అతన్ని కనెను. అది గిలాదునకు పెద్దయైన మాకీరును కూడా కనెను. మాకీరు హుప్పీముల సోదరిని పెండ్లి ఆడెను. దాని సహోదరి పేరు మైకా. 2వ వానికి సెలోపేహాదని పేరు. ఈ సెలోపేహాదుకు కుమార్తెలు మాత్రము పుట్టిరి. మాకీరు భార్య అయిన మైకా ఒక కుమారుని కని అతనికి పెరేషు అని పేరు పెట్టెను. ఇతని సహోదరుని పేరు పెరేషు. అతని కుమారులు ఊలాము, రాకేము. ఊలాము కుమారుల్లో బేదాను అను ఒకడుండెను. వీరు మనష్షే కుమారుడైన మాకీరునకు పుట్టిన గిలాదు కుమారులు. మాకీరునకు సహోదరి అయిన హమెలేకెతు ఈషోదును, అబియేజెరును, మహాలాను కనెను. షెమీదా కుమారులు అహేయాను, షెకెము, లికి, అనియాము. ఎఫ్రాయిము కుమారులో షూతలాహు అను ఒకడుండెను. అతనికి బెరేదు కుమారుడు. బెరేదునకు తాహాతు కుమారుడు. తాహాతునకు ఎలాదా కుమారుడు. ఎలాదాకు తాహాతు కుమారుడు. తాహాతునకు జాబాదు కుమారుడు. వీనికి షూతలాహు, ఏజెరు, ఎల్యాదు అనువారు పుట్టిరి. వారు తమ దేశంలో పుట్టిన గాతీల పశువులను పట్టుకొని పోవుటకు దిగిరాగా ఆ గాతీయులు వారిని చంపిరి. వారి తండ్రి అయిన ఎఫ్రాయిము అనేక దినములు దుఃఖించుచుండగా అతని సహోదరులు వచ్చి అతనిని పరామర్శించిరి. తరువాత అతడు తన భార్యను కూడగా అది గర్భము ధరించి ఒక కుమారుని కనెను. తన ఇంటికి కీడు కలిగినందున ఎఫ్రాయిము అతనికి బెరీయా అను పేరు పెట్టెను. అతని కుమార్తె అయిన షెయేరా ఉత్తరపు బేత్ హోరోనును దక్షిణపు బేత్ హోరోనును ఉజ్జేన్ షెయేరాను కట్టించెను. వాని కుమారులు రెపాహు, రెషెపు. రెపాహు కుమారుడు తెలాహు. తెలాహు కుమారుడు తహాను. తహాను కుమారుడు లద్దాను. లద్దాను కుమారుడు అమీహూదు. అమీహూదు కుమారుడు ఎలీషామా. ఎలీషామా కుమారుడు నూను. నూను కుమారుడు యెహోషువ. వారికి స్వాస్థ్యములైన నివాస స్థలములు బేతేలు దాని గ్రామములు, తూర్పునున్న
నహరాను, పడమటనున్న గెజెరు దాని గ్రామములు, షెకెము దాని గ్రామములు, గాజా దాని గ్రామములను ఉన్నంత వరకు వ్యాపించెను. మరియు మనష్షీల ప్రక్కనున్న బేసేయాను అను దాని గ్రామములు, తానాకు దాని గ్రామములు, మెగిద్దో దాని గ్రామములు, దోరు దాని గ్రామములు వారికి ఉండెను. ఈ స్థలములలో ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు సంతతి వారు కాపురం ఉండిరి. అషేరీయులు ఇమ్నా, ఇష్వా, ఇష్వీ, బెరీయా, షెరాహు వీరికి సహోదరి. బెరీయా కుమారులు హెబెరు, మల్కీయేలు. మల్కీయేలు బిర్జాయితునకు తండ్రి. హెబెరు ఎప్లేటును, షోమెరును, హోతామును వీరి సహోదరి అయిన షూయాను కనెను. ఎప్లేటు కుమారులెవరనగా పాసాకు, బిమ్హాలు, అష్వాతు వీరు ఎప్లేటునకు కుమారులు. షోమెరు కుమారులు అహీ, రోగా, యెహుబ్బా, ఆరాము. వాని సహోదరుడైన హేలెము కుమారులు జోపాహు, ఇమ్నా, షెలెషు, ఆమాలు. జోపాహు కుమారులు సూయా, హర్నేపెరు, షూయాలు, బేరి, ఇమ్రా, బేసెరు, హోదు, షమ్మా, షిల్వా, షిల్షా, ఇత్రాను, బెయేరా. ఏతేరు కుమారులు ఎపున్నె, పిస్పా, అరా. ఉల్లా కుమారులు ఆరహు, హన్నీయేలు, రిజేయా. ఆషేరు సంతతి వారైన వీరందరూ తమ పితరుల ఇండ్లకు పెద్దలను, ప్రఖ్యాతి నొందిన పరాక్రమశాలులను, అధిపతులలో ముఖ్యులనై ఉండిరి. ఆ వంశపు వారిలో యుద్ధమునకు పోతగని వారి లెక్క 26,000. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమ ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, కృప వెంబడి కృపతో కాపాడే దేవుడవు నాయనా, నీకు వందనాలు. గడిచిన దినములన్నీ నీ కృపాక్షేమముల వెంట ఉంచి అయా మమ్మల్ని కాచి కాపాడి మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి, దినదినము మీరు చూపుచున్న నూతనమైన వాత్సల్యమును బట్టి అయా మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా మా కొరకు ప్రాణము పెట్టి రక్తమును చిందించి అయా తండ్రి పాతాళ వేదనలు అనుభవించి 3వ దినమున తిరిగి లేచి మా కొరకు తండ్రి కుడిపార్శ్వమును విజ్ఞాపన చేయుచున్న దేవుడవు తండ్రి, నీకు వందనాలు, వందనాలయ్యా. కనికరము చూపుటకు ఐశ్వర్యవంతుడవు నాయనా, నీ కృప కొరకు వందనాలు, నీ దయ కొరకు వందనాలు ప్రభా. నీ రక్తంతో అయా మా ప్రతి అపరాధమును, పాపమును క్షమించండి ప్రభా. కడిగి పవిత్రపరచండి, నీ ముందు నిందారహితంగా ఉంచండి ప్రభుగా. మేము చేసే ప్రార్థనలకు జవాబు దయచేయమని ప్రార్థిస్తాం. మా అపరాధములు, మా కుటుంబస్తుల అపరాధములు, మా ఇరుగు పొరుగు అందరినీ మీరు దయతో క్షమించండి అయ్యా తండ్రి. నీ చిత్తంలో మేము అడుగు పెట్టుటకు నీ కృపను అనుగ్రహించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి ప్రభా. పరిశుద్ధాత్మ అనుభవం లేని వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. క్రైస్తవులందరినీ నీ రూపులోకి మార్చండి ప్రభా. సత్యము నుండి సర్వసత్యంలోనికి నడిపించండి. దైవజనులందరినీ ప్రత్యేకించి మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. ధైర్యంతో వాక్యమును బోధించు అభిషేకమును దయచేయండి. మంచి సమయములను వారికి అనుగ్రహించండి అయా తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. దైవజనుల కుటుంబాల చుట్టూ మీ రక్తాన్ని కంచిగా వేయండి ప్రభా. రాకపోకల్లో నీ కాపుదల భద్రత ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా నీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా పట్టణాలను, మా ప్రాంతాలను, మా ఇరుగు పొరుగు బంధువులు, స్నేహితులు అందరినీ నాయన నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. అందరికీ అంతటా రక్షణ దయచేయండి. భార్యలను బట్టి భర్తలకు, భర్తలను బట్టి భార్యలకు, తల్లిదండ్రులను బట్టి బిడ్డలకు, బిడ్డలను బట్టి తల్లిదండ్రులకు గొప్ప రక్షణ దయచేయండి ప్రభా. కుటుంబాలుగా నీ సన్నిధిలో ఉండే భాగ్యంను దయచేయండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ చిత్తానుసారులుగా, నీ హృదయానుసారులుగా, నీకు ఇష్టలుగా జీవించు భాగ్యం మాకు దయచేయండి. మా మనోనేత్రాలు ఇంకను తెరవండి ప్రభా. అయా నీకే స్తుతులు, స్తోత్రాలు. మా దేశంను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా భారతదేశంపై నీ కృప కలుగునుగాక, నీ కనికరం దిగి వచ్చునుగాక, నీ దయ దిగి వచ్చునుగాక, నీ సన్నిధి కాంతి ప్రకాశించబడునుగాక. అయ్యా ఈ రోజునైనా అయ్యా ఎలక్షన్స్ అన్నీ నాయన మంచి శాంతికరమైన వాతావరణంలో జరుగునట్లు నీ కృపను అనుగ్రహించండి. ఎటువంటి గొడవలు జరగకుండా ప్రభా అయా మీరే కృప చూపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా నీకే వందనాలు, స్తోత్రాలు. ఎలక్షన్స్ విషయంలో నీ చిత్తము జరిగించండి. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభా. ఇగో రాజులను నియమించేది నీవే, అధికారులను నియమించేది నీవే ప్రభా. అయా నీకే స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇగో ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేస్తున్న అధికారులు అందరికీ నీ కృప విస్తరించునుగాక. అందరూ నీతి న్యాయంతో పరిపాలించే కృపను దయచేయండి. సమస్త మానవాళికి రక్షణ దయచేయండి. ఇంకను సువార్త అందని గ్రామాలు, పట్టణాలు, ప్రాంతాలను దయతో మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా.
అయ్యా సువార్తను విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాము, సువార్థికులను లేపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. సువార్తకు ఆటంకాలు అడ్డులు తొలగించండి నాయన. అందరికీ అంతటా రక్షణ కలుగునట్లు సువార్తను వ్యాపింపచేయండి. కడవరి వర్షమై మీరు దిగి రండి ప్రభా. కడవరి ఉజ్జీవాన్ని మీరు రగిలించండి నాయన. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు. పరలోకంలో నీ చిత్తము జరుగుచున్నట్లు భూమి అందంతటా నీ చిత్తము జరిగించండి. నీ రాజ్యమును స్థాపించండి. ఇజ్రాయెల్ దేశాన్ని ప్రత్యేకించి మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించమని ప్రభా. అయ్యా తండ్రి దినమంతా మాకు మీరు తోడుగా ఉండండి. ప్రతి కీడు నుండి దుష్టుడు బారి నుండి మమ్మల్ని తప్పించమని అయ్యా ఈ చిన్న ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.